ఏదో సినిమా పాట ఉంది, చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి, చిందే వెయ్యాలి నటరాజులాగా. సినిమా పాట కానీ గొప్ప సందేశం ఉంది. చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి, వెనకటికి ఉండేవాడు రా అని మాట్లాడుకునే వాళ్ళ లిస్టులో నువ్వు లేకపోతే నీది జీవితం కాదు మిత్రులారా. అది చెప్పండి పిల్లలకి. జస్ట్ లైక్ దట్ మింటింగ్ మనీ ఈజ్ నాట్ ఎ లైఫ్. డబ్బు అవసరమే, డబ్బే అవసరం కాదు. ఎందుకు కాదు అంటే కరోనా సమయంలో ఒకసారి గుర్తు చేసుకోండి. వేల కోట్లకి అధిపతులు కూడా బెడ్ కొనుక్కోగలిగారు కానీ ప్రాణం కొనుక్కోలేకపోయారు. నీకున్న 1000 కోట్లలో ఒక్క క్షణం కూడా నీ లైఫ్ని ఎక్స్టెండ్ చేయదు. నీ 1000 కోట్లలో ఒక్క రూపాయి కూడా. మరి ఏం చేస్తుంది ధర్మం? ఏం చేస్తుంది నువ్వు చేసిన పుణ్యం? దీని కర్మని అంటారు. భగవద్గీత చెప్తుంది, కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మలో 3 రకాలు. ఒకటి కర్మ అంటే విహిత కర్మ, అంటే శాస్త్రోక్తంగా శాస్త్రం ఏదైతే ఈ కర్మను చేయాలని విధించిందో ఆ కర్మల్ని ఆచరించడం. ఏ కర్మలు చేయమని చెప్తోంది? లోకహితమైన కర్మలు చేయమని చెప్తోంది. ఈ కర్మలో ప్రధానంగా పరమాత్మ ఉపాసకుడిగా పరమాత్మతో చెలిమి చెయ్యి అని చెప్తోంది. దేవుడి గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా మిత్రులారా? యు ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. అది గుడి ఆంతర్యం. నువ్వు వెళుతున్నావు బాగానే ఉంది, మరి వాడు నీతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఆఫ్టర్ ఆల్ మన లైఫ్లో చూడండి, జాగ్రత్తగా వినండి, మనం ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేయడం మొదలెడతాం. ఈ మధ్యలో ఎవడో వస్తాడు, ఈయన ఎవరు, మీ పక్కన ఉన్న ఆయన ఎవరు సార్ అని అడుగుతాడు. ఆయన మా ఇంటి పక్కనే ఉంటాడండి, మేము నైబర్స్. దాంతో కట్ చేసేస్తాం. అంతేగాని ఫ్రెండ్ అని మాట్లాడాం మనం. అది ఆ లెవెల్. ఇంకొకటి అడుగుతాం, మీరు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరండి అని. ఆయన నా స్నేహితుడండి అంటాం. ఇంకొకటితో మాట్లాడతాం, ఆయన ఎవరండి అని అడిగితే ఆయన మా క్లాస్మేటో ఏదో చెప్తాం నన్ను చెప్పినట్టుగా. ఇంకొకటితో మాట్లాడతాం, ఆయన ఎవరండి అని అడిగితే ఈజ్ మై సోల్మేట్ అండి, ఆయన ఆత్మీయుడు. ఆత్మీయుడు అంటే అర్థం ఏమిటి? ఎలాంటి ఎమోషన్స్ అయినా మీరు పంచుకోగలిగిన వాడు. వాడికి చెప్తే ఆల్ ఇండియా రేడియోకి చెప్పినట్టు కాదు, వాడికి చెప్తే వాడితోనే భద్రపరుచుకుంటాడు. వాడు నిన్న నాకు కొన్ని విషయాలు చెప్పాడు రా, మీరు ఎవరికి చెప్పకండి, మీకు అంటే అట్లా ఊరంతా ప్రచారం చేయడు వాడు. ఈ స్నేహితులు చెక్ చేసుకోవాలి. మిత్రమా అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో, సఖేతి మత్వా ప్రసభయ్యదుక్తమని. అది ఎంత అద్భుతమైన కాంబినేషన్ అది. భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. అర్జున, నువ్వు భక్తుడవి, నువ్వు నాకు భక్తుడవి, మిత్రుడవి కాబట్టి ఈ నిష్కామ కర్మయోగ రహస్యాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా విను. అర్థమైందా? మొదటి 6 అధ్యాయాలు చెప్పాను. దీని కర్మయోగం, ఆచరిస్తే యోగమే. అర్థం కాలేదా? ఇంకా సులభంగా అర్థం కావడానికి చెప్తాను. తర్వాత 6 అధ్యాయాలు ఉన్నాయి. విజ్ఞాన యోగం నుంచి భక్తి యోగం వరకు. ఈ 6 అధ్యాయాలని భక్తి యోగం అన్నాడు. దీన్ని జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో విను. అసలు వినేవాడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటి తెలుసా? ఆ భక్తి, రెండవది శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జ్ఞానం తెలుసుకోవాలంటే దానికి క్వాలిఫికేషన్ ఉండాలి. ప్రతిదీ ఈజీగా వచ్చేది మిత్రులారా, ఈజీగా వచ్చేది. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటి? శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం, పట్టుదల, లక్ష్యం. అంత ఉన్నవాడికి జ్ఞానం అంటే ఏమిటో పట్టుకోవడం లభ్యం అవుతుంది. ఈ జ్ఞానానికి లౌకికమైన అర్థం ఒక సబ్జెక్ట్ ఏదైనా పట్టుకుంటే దాని అంతు చూసేది.
దానికి ఐకాన్గా మారిపో. ప్రపంచం అంతా ఒకడున్నాడురా, వాడి దగ్గరికి వెళ్తే మనకు ఆ నాలెడ్జ్ వస్తుంది అని మాట్లాడుకుంటాం. ఈ రోజుకి మాట్లాడుకోవటంలా. దీర్ఘ రోగాల బారిన పడి చాలామంది బాధపడితే ఫలానా ఆయన దగ్గరికి వెళ్తే ఫలానా ఆయుర్వేదం డాక్టర్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో మారుమల కుగ్రామంలో ఆయన దగ్గర మందు దొరుకుతుంది అని మాట్లాడుకోవటం లేదు. ఎంత యోగి ఉంటాడు ఆయన. ఆ లిస్టులో నువ్వు ఉన్నావా? చెక్ యువర్ సెల్ఫ్. లైఫ్ ఎప్పుడైతే సీరియస్ అయిందో దీనికి ఏదో ఆంతర్యం ఉందిరా, ఇది టైంపాస్ కాదు. టైంపాస్ అంటే అర్థం ఏంటో తెలుసా మిత్రులారా? జీవితం విలువ తెలియని వాడు మాత్రమే టైంపాస్ చేస్తారు. ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ ఎ వెరీ వాల్యుబుల్ అండ్ బోనస్ గివెన్ బై ది గాడ్. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం, హౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్. సెన్సెస్ ఆర్ సో స్ట్రాంగ్. ఎంతటి పండితుడైనా డిస్టర్బ్ చేసేస్తాడు. వేదవ్యాసుడు అంటాడు, బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి. ఎంతటి విద్వాంసుడైనా వాడికి అసలు వాడు తెలియదు లేదు. ఇంతటి మహాపండితుడు, ఇంతటి నాలెడ్జబుల్ అనుకున్న వాడిని కూడా సెన్సెస్ సర్వనాశనం చేసేయచ్చు. దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగో తెలియాలి. దానికి సాధన కావాలి, దానికి వైరాగ్యం అనే భావన కావాలి. అంత అవసరం అంటావా అనే ప్రశ్న కావాలి. ఏదో వింటున్నాం, ఇది మాటలని మనకి వినాల్సిన అవసరం ఉందంటావా? ఏదో టీవీ పెడుతుంటాం కాలక్షేపం కొద్ది. ఎంత చెత్తా చెదారం కనిపిస్తుందండి అందులో. సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత మనం రివ్యూ రాస్తాం చూడండి. ఎలా నిన్న వెళ్ళొచ్చిన సినిమా ఎలా ఉందిరా అంటే చెత్త అంటాడు ఒకడు, ఇంకొకడు సూపర్ అంటాడు ఒకడు, ఇంకోటి మహాద్భుతం అంటాడు ఒకడు. దీనికి మాటలు లేవురా, నువ్వు చూడంతే అంటాడు కొన్ని సినిమాలకి. మనం ఏమి 2.5 గంటల సినిమా చూసి 2.5 గంటలు మాట్లాడాలి. సింపుల్ వరల్డ్లో సూపర్, అద్భుతం, అమేజింగ్, చెత్త ఇలాగే మాట్లాడతాం. మనిషి జీవితం కూడా సినిమా లాంటిదే మిత్రులారా. ఒకసారి దేహం పడిపోయిన క్షణంలో చుట్టూతా చూడడానికి వచ్చిన వాళ్ళు అనుకోవాలి, ఎవరైనా హూ ఇస్ దిస్ అని. ఎవడన్నా తెలియని వాడు వచ్చి అడిగితే ఆయన nobody can replace his placement. అంతటి అమేజింగ్ పర్సనాలిటీ. ఆయనకి ప్రత్యామ్నాయం లేదు. ఈ లోకానికి అంత చేసి వెళ్ళిపోయాడురా మహానుభావుడు. కొంతమంది వెళ్ళిపోతే చూడండి ఊరు మొత్తం తరలి వెళుతుంది. అది లైఫ్, అది లైఫ్. దాని అర్థం ఏమిటంటే ఆయన నిరంతరం తన జీవితంలో తను సంపాదించుకున్న శక్తులన్నింటినీ ప్రపంచానికి ఇచ్చేసేవాడు. ఇచ్చేస్తాడంతే. ఇచ్చేసిన వాడే బతుకున్నాడు, తీసుకున్నవాడు ఎప్పుడూ బతికలేడు. కారే రాజులు రాజ్యములు గల్గవే, గర్వోన్నతి పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, పొడమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులు అంటాడు. అందుకే డూయింగ్ ఆల్వేస్ గుడ్ థింగ్స్ టు ది, ఇతోధికంగా అంటాం మనం. ఎంత చేయగలవో సమాజానికి అంత చేయనన్నా అది డూయింగ్ సర్వీస్ అంటాం. ఇతరుల్ని మన కోసం వాడుకుంటే దాని స్వార్థం. మనం ఇతరులకి ఉపయోగపడితే దాని పేరు సేవ. సేవతో తరించాలి, సేవతోనే తరించగలం. ఇది ఏ సేవ తెలుసా మిత్రులారా? నిస్వార్థ సేవ. భగవద్గీత చెప్తుంది, ఒక పని చేసిన తర్వాత ప్రత్యుపకారమును ఆశించక చేసే దానము ఉత్తమ దానము, సాత్విక దానము. దానమిచ్చుట కర్తవ్యమని భావించి దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతివాడు జీవితంలో 3 పుణ్యకర్మల్ని ఆచరించి తీరవలసిందే అంటాడు పరమాత్మ. చెప్పినవాడు ఎవడు? జగద్గురువు. ఏమిటా ఆచరించవలసిన పుణ్యకర్మలు అంటే యజ్ఞము, దానము, తపస్సు. ప్రతివాడు జీవితంలోనూ యజ్ఞం దేనికోసం? దేవతల కోసం. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. సృష్టి ఆదిలో బ్రహ్మ యజ్ఞాన్ని, జనులను సృష్టించి
దేవతలు ఆల్రెడీ ఉన్నారు. యజ్ఞమును మనుషుల్ని సృష్టించి మీరు యజ్ఞములు చేయగా ఆ హవిస్సుని తీసుకుని దేవతలు మీకేం కావాలో సకల కార్యాలని మీకు సిద్ధింపజేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడూ దేవతలతో టచ్లో ఉండండి. దేని ద్వారా? యజ్ఞాల ద్వారా. ఆ యజ్ఞముల చేత సంతుష్టులైన దేవతలు మీరు ఏమడిగితే ధర్మబద్ధంగా, అదియును ధర్మబద్ధంగా ఏది పడితే అది ఎవరు వాడు మీకు ఇస్తారు. ఇలా మీరిద్దరూ పరస్పర సహాయులై పరమ శ్రేయస్సుని పొందండి. ఇది కాలచక్రం. ఎంత జ్ఞానం అండి ఇది! భారతదేశం ఏం బోధిస్తుంది? జ్ఞానమే, లాజికల్ జ్ఞానం. కరెక్టేరా, దీన్ని నమ్మేసేయచ్చు అనిపించేట్టుగా. ఏడమండి ఈ స్టోరీ కాదు మనవి. మాట్లాడుతుంటే ఎమోషన్, ఒక మాట్లాడుతుంటే కనెక్టివిటీ, ఒక మాట్లాడుతుంటే ఒక ఆధ్యాత్మిక బంధం అంతటి ఏర్పరచగలిగే ఈ శక్తి దేనికి ఉంటుందో తెలుసా మిత్రులారా? ధర్మానికి మాత్రమే ఉంటుంది. మనుషుల్ని కలపగలిగే, మనుషుల్ని ఆలోచింప చేయగలిగే శక్తి ఒక్క ధర్మానికి మాత్రమే, సత్యానికి మాత్రమే ఉంటుంది. ఇది ధర్మము సత్యం మిళితమైతే భగవద్గీత ఆచరణకి యోగ్యమైనది. మరొకసారి మీరందరూ కరతాళ ధ్వనులతో మనందరం కృతజ్ఞతలు తెలియచేయవలసిన ఆదర్శ దంపతులు, వారిని ఒకసారి అభినందించండి. ప్రసాద్ దుగ్గరాల గారు, వైస్ చైర్మన్. ఆయన సహధర్మచారిని విజయ దుగ్గరాల గారు. నిన్న ఆవిడ మాట్లాడుతూ ఆయన చాలా ప్రేమగా ఒక మాట ఉంది. మీరు మాట్లాడుతుంటే అసలు ఎంత ఒక రకమైన మాకు అసలు పిచ్చెక్కిపోతున్నట్టుంటుంది. మా ఇంట్లో కూడా ఒక పిచ్చాడు ఉన్నాడు అంది వాళ్ళ ఆవిడ. పిచ్చి అనేది నెగిటివ్ వర్డ్ కాదు మిత్రులారా. వాడికి పాటలు పిచ్చి, వాడికి సినిమాలు పిచ్చి, వాడికి నాటకాలు పిచ్చి అంటాం చూడండి. అక్కడ పిచ్చి అంటే అర్థం తపస్సు అని అర్థం, పిచ్చి అంటే అర్థం యోగం అని అర్థం. దాంతోనే తప్ప ఇంకా దేంతోనూ చెలిమి చెయ్యలేని ఒక స్థితి ఉంటుంది, తాదాత్మ్య స్థితి. దాని పేరు పిచ్చి అంటారు. ఇది మామూలుగా లౌకికమైన భాషలో నెగిటివ్గా తీసుకుంటాం. నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపదగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అది యోగం అంటే, అది తపస్సు అంటే. నువ్వు తప్ప నాకు ఇంకేది అక్కర్లేదు. గీత చెప్తోంది ఎల్లద్వాచాపరం లాభం. ఏది దొరికిన తర్వాత, ఏది పొందిన పిమ్మట అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగం అని తెలియవలెను. ఇంకా నాకు ఏది ఇచ్చిన వద్దురా, ఇది చాలు. ఆ మహాత్ములే అందరూ కలిసి కాపాడుకోండి. ఒక వ్యక్తి పునాది తీశాడు, ఇదంతా కలిపి పునాది లాంటిది. దీని భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి. ఇది గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మాన్ని విశేషంగా ప్రచారం చేయండి, అప్పుడే మీరు సనాతన ధర్మ బంధువులు అవుతారు. భగవద్గీత చదవండి, అప్పుడు మాత్రమే మీరు హిందువులు అవుతారు. భగవద్గీత అర్థం చేసుకుని ఆచరించి ప్రచారం చేయడానికి ప్రయత్నించండి, అప్పుడే మీరు నిజమైన నిఖార్సైన హిందువులు అవుతారు. ఎవడన్నా భగవద్గీత గురించో, ఎవడన్నా మన దేశం గురించో, మన ఆధ్యాత్మిక వైభవం గురించో, ఆధ్యాత్మికత గురించో ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఫస్ట్ లెవెల్లో వాడిని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. వాడు అప్పటికే వినకపోతే సెకండ్ లెవెల్లో తగిన నిర్ణయాలు తీసుకోండి. ఒక క్రిస్టియన్ అంటేనో, ఒక ముస్లిం అంటేనో, ఒక చర్చిని అంటేనో, ఒక మసీద్ అంటేనో ప్రపంచంతో ఎలా తిరుగుబాటు చేస్తుందో చూడండి. మరి మనమేమిటి ఇలా ఉన్నాం? పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి నువ్వు హిందువా అని అడిగి హిందువునే అంటే 26 మంది టూరిస్టులను భారతదేశంలో పట్టణ పెట్టుకుంటే ఈ అమెరికా నుంచి ఇంత నిరసన వ్యక్తం అయింది అనే పదం వెళ్ళలేకపోయామేంటండి భారతదేశంలో మేము? అమెరికాలో ఉన్న హిందువులందరూ ఇలా నిరసన వ్యక్తం చేశారు. ఒక విష్ణు సహస్రనామం పారాయణం పెట్టేసుకున్నారు, ఒక భగవద్గీత పారాయణం పెట్టేసుకుని ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ప్లకార్డ్స్తో నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగడానికి వీల్లేదు అని నిరసన వ్యక్తం చేశారు అనే న్యూస్ వెళ్ళలేకపోయామేంటండి? మనం హిందువులమేనా? ఉపన్యాసాలకు నీ వెళ్ళిపోతే సరిపోతుందా? నీ బాధ్యత ఏంటి? రెస్పాన్సిబిలిటీ అన్నాం. హిందూయిజంలో కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేవాడికి కూడా రెస్పాన్సిబిలిటీ.
పాపం పుణ్యం ఇవన్నీ ఈ పదాలన్నీ మనకి తెలుసు. పరమాత్మ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? వెంకటేశ్వర స్వామి రూపంలో గోవింద అంటే కృష్ణుడు, గోవింద అంటే స్వామి వెంకటేశ్వరుడు. ఊరికే కోరికల కోసమే దేవుడి దగ్గరికి వెళ్తారు, నీ తుచ్చమైన కోరికల కోసం. వాడు అందరికీ ఇచ్చేస్తున్నాడా? నేను చెప్పుకున్నాం, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. ఆఫ్టర్ ఆల్ మనం ఒకడి మీద వీడు నా ఆత్మీయుడు అని ప్రపంచానికి దగ్గరికి తీసుకుని ప్రపంచానికి పరిచయం చేయడానికే కొంతకాలం అబ్జర్వ్ చేసి మరీ వాడికి ఆ ట్యాగ్ ఇస్తామే. పరిచయమైన మరుక్షణమే వీడు నాకు అత్యంత ఆత్మీయుడు అని అన్నాం కదా. సంవత్సరం చూసాం, 2 సంవత్సరాలు చూసాం. వీడు వాడుకోవడానికి వస్తున్నాడా, వాడబడడానికి వస్తున్నాడా, వీడు నిస్వార్థంగా ఉన్నాడా, స్వార్థంగా ఉన్నాడా? చాలా కష్టం మిత్రులారా ఫిల్టర్ చేయడం. మోడస్ ఆపరాండి అంటారు. 10 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేస్తాడు ఒకడు. ఈ 10 సంవత్సరాలు మనతోనే ఉంటాడు. వీళ్ళు లేకపోతే మనం లేము అనేంత బలంగా వాడి మీద అభిప్రాయం కలగజేసేట్టుగా ప్రవర్తిస్తాడు. ఇంకా వీడే మనమని మొత్తం అప్పచెప్పేసేట్టుగా వాడి లక్ష్యం అదే. తర్వాత వేసేస్తాడంతే. ఎవడు స్థాపకుడో వాడిని ముంచేస్తాడంతే. శిష్యుల్లో కూడా 2 రకాలు. అదే శిష్యుల్లో కూడా 2 రకాలు, గురువుని మించిన, గురువుని ముంచిన. అందుకని అలాంటి అర్హత, హీఈస్ మై ఫ్రెండ్ అంటే ఎస్ సార్ ఐఎమ్ హిస్ ఫ్రెండ్ అని వాడు కూడా అంటాడు. అంటే ఇద్దరు దాదాపుగా 99.999 అభిప్రాయాలు కలిసినాయన్నమాట. అందుకని ఎప్పుడు ఇద్దరు కలిసి తిరుగుతారు. హీఈస్ మై ఫ్రెండ్ అన్నాడు, హీఈస్ ఆల్సో మై ఫ్రెండ్ సార్ అని ఇద్దరు పరిచయం చేస్తున్నారు ప్రపంచానికి. మరి ఇక్కడ భక్తుడి రూపంలో గుర్తుపెట్టుకోండి, ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే నీ డిజిగ్నేషన్ మారిపోయింది. నువ్వు డాక్టరా, ఇక్కడ డాక్టర్ కాదు. నువ్వు యాక్టరా, ఇక్కడ యాక్టర్ కాదు. నువ్వు ఇక్కడ భక్తుడివి. భక్తుడు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు కూడా నమ్ముతున్నాడా? పెద్ద లాజికల్ క్వశ్చన్ అది. భక్తుడు నువ్వు అనుకుంటే సరిపోదు. నీకు కొన్ని లక్షణాలు ఉంటే నువ్వు నా భక్తుడవి అంటున్నాడు పరమాత్మ. ఏమిటా లక్షణాలు? భగవద్గీతలో విభూతి యోగం, భగవద్గీతలో భక్తి యోగం చదవండి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఏ ప్రాణి ఎడల ద్వేషభావము లేనివాడును. కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్పాడు. ఒరే ఇవన్నీ జీవితంలో ఆచరించడం సాధ్యమేనా? అంటే ఇవన్నీ ఉంటే వాటితో వద్దులే, నీతో ఫ్రెండ్షిప్ వద్దు, కానీ నేను నా వ్యాపారం, నా గొడవ, అలా అనిపించేట్టుంటాయి అవన్నీ. లేదు స్వామి నువ్వేదో చెప్పావంటే నాకు నిజంగా నీ ఫ్రెండ్షిప్పే నాకు అల్టిమేట్, నువ్వు ఎందుకు చెప్పావో వాటి ఒక్కొక్క దాన్ని పర్లేదు పరమాత్మ నాకు అసలు అర్థమైపోయింది, దీన్ని ఆచరించడానికి ఈ ఒక్క జన్మ సరిపోకపోవచ్చు, ఎన్ని జన్మల తర్వాత అయినా అల్టిమేట్గా నేను నిన్ను చేరవలసిందే, ఇదే నా అంతిమ లక్ష్యం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇది సమహాత్మా సుదుర్లభః. పరమాత్ముడే అంటున్నాడు బహూనాం జన్మనామంతే. మళ్ళీ జన్మలు ఉన్నాయనేది ఈ శ్లోకంలో కూడా చెప్తున్నాడు. జన్మ ఉంది నాన్న, ఈ ఒక్క జన్మే అనుకుంటున్నావు, జన్మలు ఉన్నాయి. ఉన్న జన్మలో తర్వాత జన్మ నువ్వు ఎలా ఎత్తాలనుకుంటున్నావో అత పూర్వ జన్మలో నువ్వు చేసే కర్మ మీద ఆధారపడి ఉంటుంది నాన్న. ఇప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావు అంటే ఒకప్పుడు నువ్వు ఆచరించిన ధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క. ఎవరిని అడగక్కర్లేదు భగవద్గీత చదివితే. ఇప్పుడు దుఃఖంగా ఉన్నావంటే, టెన్షన్గా ఉన్నావంటే, టార్చర్ అనుభవిస్తున్నావంటే, ఏ పని చేసినా కలిసి రావటం లేదు అంటే ఒకప్పుడు నువ్వు ఆచరించిన దుష్కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నట్టు లెక్క.
ఈ సూక్ష్మ శరీరం, కారణ శరీరం, స్థూల శరీరం, వీటి మీద మనం యజ్ఞాలు యాగాలు చేస్తాం. అవి తాత్కాలికమైన రిలీఫ్ మాత్రమే. నువ్వు అనుభవించి తీరాల్సిందే ఫలితాన్ని. ఇంటెన్సిటీ మాత్రమే తగ్గిస్తాయి ఈ యజ్ఞాలు యాగాలు. అందుకని ఏమని చెప్తున్నాడు? అసలు చెడ్డ పనే చేయొద్దు అంటున్నాడు. ఏ రూపంలో చెప్తున్నాడు? నాదత్తే కస్యచిత్ పాపం. జాగ్రత్తగా వినండి ఈ శ్లోకం. నచైవ సుకృతిం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అంటే ఎవని పాపపుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. ఇది భగవద్వాక్యం. నీ పాప నీ ఉంటే, నీ పుణ్యం నీ ఉంటే, రెండు నువ్వు అనుభవించాల్సిందే. పక్కింటోడు అనుభవించడు. నీ ఇంట్లో ఉన్న నీ భార్య అనుభవించదు. నాకు ఇలా ఉంది అన్నాడు ఆయన. నాకు అర్థమవుతోందండి, అర్థమవుతోందండి అనగలదు, కానీ ఫీల్ అవుతున్నానండి అనలేదు. నువ్వు ఫీల్ అవ్వాల్సిందే. నువ్వే ఫీల్ అవ్వ. ఎవడైతే ఆ కర్మకి ఎవడైతే కారకుడో వాడే అనుభవించి తీరాలి. అందుకనే భర్తృహరి అంటాడు, ఏంటే సడన్గా ఉన్నట్టుండి, జాగ్రత్తగా వినండి, సడన్గా ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు అంటే ఏంటి? అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు వాడిని ఎవడు రక్షించాలి చెప్పండి? నువ్వు రక్షింపబడటమే తప్ప నిన్ను నువ్వు రక్షించుకోలేవు మిత్రమా. అప్పుడు అటు లక్షల మంది అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు. మనకెందుకులే, మనకి వీడు పట్టుకుని అసలు మనకి టైం లేదు. హాస్పిటల్ వాడికి ఆ ఫీజు కట్టి ఇంట్లో వాడికి ఇన్ఫార్మ్ చేసి మనకంత లేదు, పైగా ఆఫీస్ టైం అయిపోతుంది అని వెళ్ళిపోయేవాళ్ళు లక్షల మంది ఉంటారు. ఒకడు ఆఫీసు పోతే పోయింది అని ఒకడు అనుకోవచ్చు. వీటి కోసం ఆ డే అంతా స్పెండ్ చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు రక్షించబడ్డావు, నీ వల్ల కాదు. నువ్వు ఇంత పూర్వం చేసిన కర్మ ఫలం వల్ల ఒకడెవడో నిన్ను చూసి తీసుకువెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద జాయిన్ చేశాడు. అందుకని మంచి పనులు చేయండి అన్న. భర్తృహరి అంటాడు, ఎలా రక్షించబడతావు అంటే ఒక సూక్తి చెప్పాడు, రక్షంతి పుణ్యాని పురాకృతాని. పూర్వం నువ్వు చేసిన సత్కర్మలే నిన్ను రక్షిస్తాయి. జస్ట్ లైక్ దట్, బిలీవ్ దట్. దానికి గొప్ప ఉదాహరణ చెప్పాడు. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. వనే మహారణ్యంలో వెళ్తున్నావు. ఎటు నుంచి ఏ క్రూర మృగం వచ్చి నిన్ను కబలిస్తుందో తెలియదు. ఎటు నుంచి ఏ జంతువు వచ్చి నిన్ను అటాక్ చేసి చంపేస్తుందో తెలియదు. కానీ ఏ జంతువు కంటపడకుండా అడవి నుంచి క్షేమంగా బయటపడగలిగావు. దారి తప్పి అడవిలోకి వెళ్ళావు. వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అన్నమాట. కానీ ఏ క్రూర జంతువు బారిన పడకుండా నువ్వు సేఫ్గా బయటికి రక్షించబడ్డావు. ఎలా? క్వశ్చన్ మార్క్. రణే మహారణంలో, మహాయుద్ధంలో ఏ శత్రువు ఎన్ని నుంచైనా వచ్చి నిన్ను చంపేసేయచ్చు. కానీ యుద్ధంలో కొంతమంది బతికి బయటపడి తిరిగి సాంసారిక జీవితంలోకి వస్తారు చూడండి. కురుక్షేత్ర యుద్ధంలో కొంతమంది బతికి బయటపడి వచ్చారు చూడండి. చాలా మంది చనిపోగా కొంతమంది ఎందుకు బతికి బట్టకట్టగలిగారు? ఏమో, క్వశ్చన్ మార్క్. ఎవడు బతికించాడు? క్వశ్చన్ మార్క్. శత్రువు నీ కోసం వెతుకుతున్నాడు. వాడు కనిపిస్తే వేసేస్తా అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. పైగా వీడి పేరు కూడా. అలా అంటున్న సమయంలో సడన్ గా నువ్వు ఎదురుపడ్డావు. వాడు ఎందుకు నీ వంక చూసి ఇవాడు నాకు మూడ్ లేదు అన్నాడు. వాడు అదే నిన్ను చంపడం కోసమే తిరిగేవాడికి నువ్వు కనపడగానే మూడ్ లేకపోవడం ఏమిటి? చంపడానికి మూడ్ ఏమిటి? ఏమో వాడికి అప్పుడు అలా అనిపించింది, అంతే. రక్షించబడ్డావు. జల అగ్ని మధ్యే ఊరంతా వరద ముంచేస్తోంది. కానీ నీ ఇంటి దగ్గరకు వచ్చాక ఆగిపోయింది. ఎలా? ఎవడు రక్షించాడు? ఎవడు శాసించాడు? ఇందులో నీ ప్రయత్నం ఎక్కడిది? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్? క్వశ్చన్ మార్క్. అగ్ని ఊరంతా దావానంలాగా మధ్యన లాస్ ఏంజల్స్ కదా, మొత్తం అంటుకుంది. మా ఇంటి దగ్గర రాలేదండి అన్నారు కొంతమంది. ఎలా? క్వశ్చన్ మార్క్.
మహార్ణవే పర్వతమస్తకేవ, మహార్ణవే మహాసముద్రంలో ఎక్కడి నుంచో పడ్డావు, ఇంకో 5 నిమిషాలు ఒక షార్క్కి ఆహారం కాబోతున్నావు. ఈ లోపల అక్కడి నుంచి ఎవడో పంపించినట్టుగా ఒక పడవ వాడు అక్కడికి వెళ్తూ, ఎలా ఇంట్లో చెప్పొచ్చావా, ఏమనుకుంటున్నావు, ఇక్కడ మొత్తం చుట్టూతో షాక్ లేదా, తొందరగా చెయ్యు అని లాగి పడవలోకి ఎక్కించుకుని పట్టుకుని, వాడెవడు, ఎలా వచ్చాడు, దీన్ని ఎలా రక్షించాడు, క్వశ్చన్ మార్క్. పర్వతమస్తకేవా, పర్వతం ఎక్కిన తర్వాత ప్రతి వాడికి ఒక ఆలోచన ఉంటుంది, కింద ఉందో చూద్దామని. డెఫినెట్గా కళ్ళు తిరుగుతాయి, వాడికి కళ్ళు తిరిగినాయి. కానీ ముందుకు పడాల్సింది వెనక్కి పడ్డాడు, రక్షించబడ్డాడు. ఎలా సాధ్యం అది, క్వశ్చన్ మార్క్. సుప్తం ప్రమత్తం విషమస్థితం వా, సుప్తం నిద్రలో ఉన్నప్పుడు ప్రతి మనిషికి సృష్టి స్థితి లయ అనేవి ఇవెప్పుడో మనం పురాణంలో వాటిలో వినడం కాదు మిత్రులారా. ప్రతి మనిషికి నిత్య జీవితంలో జరిగేవే. సృష్టి అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, ఉదయం నువ్వు నిద్ర లేవడం సృష్టి. స్థితి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నువ్వు చేసే కార్యక్రమాలు స్థితి. లయ, భోజనం చేసావు పడుకున్నావు, లయ. ఇంకా ఈ ప్రపంచంలో లేవు. పొద్దున్నే లేవచ్చు, లేవలేకపోవచ్చు. అక్కడి నుంచి కదా ఇవాళకి కృతజ్ఞత చెప్పాలో మన భారతదేశం నిర్ణయించింది. సముద్రవసనేదేవి పర్వత స్థన మండలే. అమ్మా, ఇవాళ ఇంత సూర్యోదయాన్ని, ఇంత జీవితాన్ని మళ్ళీ నాకు ఈ పునరావృత్తి మార్గంలో మళ్ళీ నాకు కొత్త జన్మనిచ్చావు తల్లి. థ్యాంక్స్ తండ్రి, చాలా కృతజ్ఞతలు. స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. ఈ నేచర్ అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇంకా పిచ్చి ఆలోచనలు ఉండవు. దీని అంతటికీ అర్థం ఏమిటంటే, లైఫ్ని క్రమబద్ధీకరించడానికి భారతదేశపు ఆధ్యాత్మిక సంపద కేవలం భారతదేశానికే కాక ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది. ఈ మైండ్ సెట్తో స్టార్ట్ చేయండి. లేచావు, వెళ్ళావు పూజ గదిలోకి, స్నాన సంధ్యాలు ముగించుకొని పూజ గదిలోకి వెళ్ళి కూర్చొని శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రాలు నీకు తెలిసింది ఏదో చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది, నీ నెక్స్ట్ జనరేషన్, ఏంటి నాన్న లేవగానే నువ్వు స్నానం చేసి అందులోకి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు వాడు. అప్పుడు చెప్తున్నావు, నేను గాడ్ టచ్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను రా. ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవబలం మనకి సంపూర్ణంగా లేకపోతే అసలు మనం విజయాన్ని సాధించలేవు నాన్న అని ఒక ఐడియాలజీ వాడికి పాస్ ఆన్ చేస్తావు. ఓహో, నాన్న అందుకు వెళ్తున్నాను అనమాట. గాడ్ ఈజ్ ఎ పవర్. ఆ పవర్ని ఏదో తను సంక్రమింపజేసుకుని, ఆ పవర్ తను తీసుకుని తద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి నాన్న ఉదయం లేచి ఒక అరగంట సమాయత్తం అవుతున్నాడు అనమాట. నేను కూడా, నాన్నగారు నాకు కూడా డ్రెస్ వేయండి అని అడుగుతాడు. నువ్వు లేవగానే స్నానం కూడా చేయకుండా బయటికి పోయి దరిద్ర పనులన్నీ చేసుకోవడానికి, నిత్య జీవితంలో ఏమంటారు మెటీరియలిస్టిక్ లైఫ్లో బిజీగా ఉండడానికి ప్రయత్నిస్తే వాడు అలాగే ఉంటాడు. తద్వారా స్వార్థరహిత ఉత్తమ సమాజం నిర్మించబడదు మిత్రులారా. భాష కోసం ఉపయోగించట్లేదు ఈ మాటలు. స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలి అంటే అది ప్రతి ఒక్క పౌరుడి మీద ఆధారపడి ఉంటుంది. దానికి స్ఫూర్తి భగవద్గీత ఇస్తుంది. అలాంటి సమాజం నిర్మిస్తే ఏమవుతుందండి అని అడిగారు అనుకోండి, అది నిర్మించబడకపోవడం వల్ల ఏం జరుగుతుందో చూడండి. మన రాష్ట్రాల్లో ఒక్కొక్కడు ఎన్ని అబద్ధాలు చెప్పేస్తున్నాడో చూడండి. ఎలా అయినా సరే ఆ సీట్లో కూర్చోవడానికి ముఖ్యమంత్రి స్థానం అంటే ఏమిటండి అది? నా ఋషి కురుతే కావ్యం, నా విష్ణువు పృథివీపతి. ఋషి కానివాడు సత్కావ్యాలు రచించలేడు, గంధర్వాంశ లేనివాడు అందగాడు కాలేడు, గాయకుడు కాలేడు, సంగీతజ్ఞుడు కాలేడు, దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు, విష్ణువంశ లేనివాడు ప్రభువు కాలేడు. అక్కడ కూర్చున్నాడు అంటే విష్ణువంశం ఉందని లెక్క. కానీ వాడు ఫీల్ అవ్వలేదు నేను విష్ణువంశ. ఎప్పుడైతే వాడు ఫీల్ అయ్యాడో డెఫినెట్గా వాడు ఖచ్చితంగా దైవ మార్గంలోనే నడుస్తాడు. ఇవి తెలుసుకోవాలి. బాల్య దశ నుంచే భగవద్గీత అని ఎందుకు మాట్లాడతామంటే, ఎందుకు చెప్పాలి అంటే, ఈ బాల్య దశ నుంచి చదువుకున్న వాళ్ళ మధ్యలోంచే ఒక సినిమా యాక్టర్ వస్తాడు, వేళ నుంచే ఒక రాజకీయ నాయకుడు వస్తాడు, వేళ నుంచే దేశాన్ని కాపాడే ఒక సైనికుడు వస్తాడు, వీళ్ళ నుంచే ఒక పోలీస్ ఆఫీసర్ పుడతాడు. వాడికి చిన్నప్పటి నుంచి ఒక ఐడియాలజీనే బిల్డ్ చేయకపోతే ఇలా ఉంటాం.
ప్రతిదీ డబ్బే. అందుకని కఠినం 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 అని మాట్లాడుతుంది భగవద్గీత. ఎంత కఠినంగా ఉండాలంటే చెప్తుంది అర్జున్. నిజానికి భగవద్గీత, జాగ్రత్తగా వినండి మిత్రులారా, శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఊరికే ఉపదేశం చేసేయలేడు. దాని ఉపదేశం అంటారు, చిన్న మాట కాదు అది. జస్ట్ ఇట్ ఇస్ నాట్ ఏ డైలాగ్ బిట్వీన్ కాన్వర్సేషన్ బిట్వీన్ లార్డ్ శ్రీకృష్ణ అండ్ అర్జున. జస్ట్ నాట్ లైక్ దట్. అర్జునుడు ఏడ్చాడు. ఏడ్చిన దాన్ని కూడా విషాద యోగం పేరుతో మాట్లాడింది. శంకరాచార్య పెట్టిన టైటిల్ అర్జున విషాద యోగం. విషాద యోగం ఎలా అవుతుంది అంటే అతను ధర్మం కోసం పరితపించాడు. లౌకికమైన నాకేమిటి ఇది చేయటం వల్ల, నేను చచ్చిపోతానేమో అని అరవటలా. నాకు ధర్మ నిర్ణయం చేసే మానసిక స్థితి నాకు పరమాత్మ ప్రస్తుతానికి లేదు. నాకు గాంధీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. వాయుదేవుణ్ణి ప్రార్థించి అతని స్నేహితుడైన అగ్నిదేవుడు అర్జునుడికి ఇచ్చింది గాంధీవం. అలాంటి గాంధీవాన్ని వదిలేశాడు. నాకు అక్కర్లేదు ఇది అన్నాడు. పాశుపతాస్త్రం పరమేశ్వరుని 1000 సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరుడి నుంచి పొందింది పాశుపతాస్త్రం. అది కూడా వదిలేశాడు. అక్కర్లేదు నాకు ఇది. ఏంటి ఎదురుకుండా ఉన్నవాడు తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, మనవళ్ళు, మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, హితైషులు, ఆచార్యులు, ఇంతమందిని చంపిన నెత్తుటి కూటితో ఈ రాజ్యాన్ని భోగించడం కంటే ఎవరిని చంపకుండా నాకు భిక్ష వెతుకుని బతకడమైనా బెటర్ అనిపిస్తుంది పరమాత్మ. మా ఇంటికి నేను వెళ్ళిపోతా అన్నాడు. ఇంట్లో ఆది